ఈ పరిహారాలు వీటి 600 అనుకోండి, పోనీ 600 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఖర్చు అయితే వాడు ఇస్తున్నది 300 కోట్లే. అక్కడ ఇన్సూరెన్స్ ఎంత దారుణంగా కష్టపడ్డా సరే, అధికారులు ఎంత చెప్పుకున్నా సరే ఆడు 300కి మించేవాడు. అంటే 300 కోట్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాడు లబ్ధి పొందుతున్నాడు. దానికి జగన్ చూపించిన పరిష్కారం కేంద్రం దగ్గరికి వెళ్ళి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటానన్నాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం అట్ట పెట్టడానికి లేదయ్యా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఏం చేశాడు, ఇన్సూరెన్స్ కట్టం లేక మేము, మీరు మాకు ఇవ్వద్దు, మీరు ఇచ్చే వాట మేము కూడా కట్టం, ఆ డబ్బు లేదు మేమే రైతులకి నేర్గించుకుంటాం అన్నాడు. 600 కోట్లు ఇన్సూరెన్స్ వాడికి ఇచ్చి 300 కోట్లు రైతులకి ఇప్పించుకుని 300 ఆడు మిగిల్చుకోవడం ఎందుకు? ఇప్పుడు 300 కోట్లతోనే వెళ్ళిపోయింది రైతుకి. 400 కోట్లు అయితే 400 కోట్లైనా అవుతుంది. ఎంతైతే అంత ఇచ్చేసాడు ఇతను. వ్యూహాత్మకంగా చేశాడు అది. అది విజన్ అంటే రూపాయి మిగుల్చుకుంటూ రైతుకి బెనిఫిట్ చేశాడు. అట్లాగే ఈ ఇంటర్వీన్ ఎప్పుడైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో ఆ టైంలో ప్రభుత్వం ఇంటర్వీన్ అయి కొన్నది. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం కొంట బిగిన్ చేసిందో ఆటోమేటిక్ గా కొన్నారు. అప్పుడు కొన్ని వాటికి సమస్యలు వచ్చిన మాట వాస్తవం, ఒప్పుకోవాలి. అప్పుడు 20% వచ్చినాయి, ఇప్పుడు 80% వస్తున్నాయి. 20% ఇప్పుడు సుఖపడుతున్నారు. ఎక్కడో ఎందుకు మిగతా అన్ని పక్కన పెట్టండి. ఈనాడు జ్యోతినే రాసినాయి కదా ఎరువుల గురించి. ఈనాడు జ్యోతినే కదా రాసింది మినుముల గురించి, కందుల గురించి, మిర్చి గురించి, పత్తి గురించి, టమోటా గురించి, మామిడి గురించి. మరి వాళ్ళకే రాస్తున్నారు కదా, వాళ్ళకి అభిమాన పత్రికలే రాస్తున్నాయి కదా రైతుల కష్టాల గురించి. దాని మీద ఏదన్నా అనగానే ఇప్పుడు ఆ మ్యాంగో రైతు నిన్న పెద్ద ఎత్తున అజిటేషన్ చేశాడట.